కడుపు నిండా పాటలే. ఏం చేసేది ఈశ్వరం అదివారం అంట బ్రహ్మంగారు కంది మల్లయ్య పల్లెలో వెలసినవో వీరయ్య నీ రూపమెన్నడు మాతరమా ఓ బ్రహ్మయ్య తనునంత విభూతి దాసుగా కాషాయం భరదారి యోచును వేదదండమును మాళ్ళ ధరించి కనపడుచున్న సద్గురుమూర్తివి కంది మల్లయ్య పల్లెలో వెలసినవో వీరయ్య నీ రూపమెన్నడు మాతరమా ఓ బ్రహ్మయ్య అందుడైన అక్షమ్మ పుత్రునికి అంధత్వంబును బాపితివయ్యా శృతి అయిపోయిన ఆవిల్లాలికి తిరిగి జీవములనిచ్చితివయ్యా కంది మల్లయ్య పల్లెలో వెలసినవో వీరయ్య నీ రూపమెన్నడు మాతరమా ఓ బ్రహ్మయ్య గరిమిరెడ్డి అక్షమ్మ ఇంటను గోవులగాసిన గోపాలుడవు కొండలోయల గృహలోపలను కాళజ్ఞానము రాసితివయ్యా కంది మల్లయ్య పల్లెలో వెలసినవో వీరయ్య నీ రూపమెన్నడు మాతరమా ఓ బ్రహ్మయ్య ఇంకొకటి ఇది మా పాము పట్ట రవ్వల కొండ గుహలోపలను ఇది పూర్తిగానే రవ్వల కొండలను కాలజ్ఞానము రాసితివయ్యా రవ్వల కొండలు పోయి రాసిన అంట కాలజ్ఞానం రవ్వల కొండ గృహలోపలను కాలజ్ఞానము రాసితివయ్యా కంది మల్లయ్య పల్లెలో వెలసినవో వీరయ్య నీ రూపమెన్నడు మాతరమా ఓ బ్రహ్మయ్య గరిమిరెడ్డి అక్షమ్మ ఇంటను గోవులగాసిన గోపాలుడవు కొండలోయల గృహలోపలను కాలజ్ఞానము రాసితివయ్యా అది రాసినంగా ఇంకోటి ఉంది ఒక గీచేలే ఉండేది కంది మల్లయ్య పల్లెలో వెలసినవు వీరయ్య అడిగిన బాగానే మతికి రాలే పాప గోవిందమాంబను పరిణయమాడి గోవిందమాంబడు అన్నం పెట్టనీకపోతే నాయన నాకు సద్దెన ఉంచాలంట వద్దంట అన్నం తీసుకొచ్చి పెడితే ఆయన మళ్ళా గోవిందమ్మ రాగి ముద్ద సంగతి అవి రోజు చెప్పుకుంటుంటే వచ్చుంటాయి అడిగినా బాగానే నాకేం ఒక తినాలని నాకేం పల్లె అనుకుంటుండేది ఒకటి దూరనియదు మన మనసు ఇదే ఒకటి కట్టద్దు మేలు ముగ్గేస్తుంటే పాడుతుంటే మా ఇంటికాడ ఆశ్చర్యం పాము పట్ట వస్తాయేమయ్యా ఓ సుజ్ఞానులారా పాము పట్ట అది కదా పాము పట్ట వస్తారయ్యా జ్ఞానులారా ఓ సుజ్ఞానులారా ఖాయమాయే పుట్టాలోన కోడేనా నాగు పాము పట్ట వస్తారేమయ్యా ఓ వీరయ్యనా ఏమనే అదే ఓ వీరయ్య పాము పట్ట వస్తారేమయ్యా ఏడు కాయమాను పుట్టాలన్న కోడె నాకు పాము ఉన్నది కాయమాను నాకు చూసైతే పడతాడు ఒకరు నాగు గొంతు బాగా పాము పట్ట వస్తారేమయ్యా పాము పట్టే జోగి ఎవరు అతని పేరు సిద్ధ గురుడు పాము పట్ట వస్తారేమయ్యా అంటే మనదే